హలో ఫ్రెండ్స్, యాజ్ ఏ లోకో పైలట్గా నేను ఈ ఏఎల్పి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఈ 25th నవంబర్ నుంచి 25th, 26, 27, 28, 29 ఈ 5 days కూడా మీకు ఈ ఏఎల్పికి సంబంధించిన CBT-1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరికి కూడా తెలిసి ఉంటుంది కదా. సో మీకు ఒక 10 days ముందుగా అంటే 15th, 16th నుంచి మీ ఎగ్జామ్ సిటీ ఎక్కడ, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, మీ ఎగ్జామ్ డేట్ 25th లేదా 26th, 29th ఇలా అనేది ఆ డేట్ ఎప్పుడు, తర్వాత ఈ ట్రావెల్ పాస్ అనేది SC/ST క్యాండిడేట్స్ కి ఎగ్జామ్ రాయడం కోసం వేరే దగ్గరికి వెళ్ళాలి కదా. సో వాళ్ళకి ఫ్రీ పాస్ గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది పాస్. సో అది కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది 10 days ముందు నుంచి కూడా. అలాగే మీ ఎగ్జామ్ హాల్ టికెట్ మాత్రం మీ ఎగ్జామ్ డేట్ కి 4 రోజుల ముందు నుంచి మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25th ఎగ్జామ్ వచ్చింది అనుకోండి, సో 21st నుంచి కూడా మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనకి నోటీస్ పెట్టారు కదా ఆఫీషియల్ వెబ్సైట్ లో. RBF అయితే మనకి December 2 నుంచి ఉన్నాయి, తర్వాత టెక్నీషియన్స్ December 18 నుంచి, తర్వాత మనకి JEE అండ్ అదర్స్ మిగతా ఉన్నాయి కదా, అవన్నీ కూడా December 13 ఉన్నాయి. ఓకే మనం ఇప్పుడు ఏఎల్పి ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మరి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాను కదా, ఏంటో చూద్దామా. సో ఈ ఎగ్జామ్ అందరికీ కూడా ఇది ఫస్ట్ టైం అయ్యి ఉండాలని లేదు, అలాగే ఆల్రెడీ అటెంప్ట్ చేయాలని లేదు. సో అందరికీ కూడా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ తెలియండి. అందుకోసమే రైల్వే వాళ్ళే డైరెక్ట్గా మాక్ టెస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే డైరెక్ట్గా ఎగ్జామ్లో అందరూ ఆఫ్లైన్ అయితే అందరూ రాసేస్తారు, డైరెక్ట్గా కంప్యూటర్ బేస్, కంప్యూటర్ కూడా కొందరికి తెలియదు ఈ మౌస్ ఎలా పట్టుకోవాలి, లేదా ఈ లెఫ్ట్ క్లిక్ ఏంటి, రైట్ క్లిక్ ఏంటి తెలియని వాళ్ళు కూడా ఉంటారండి. సో అలాంటి వారి కోసమే ఈ మాక్ టెస్ట్ అనేది బిల్లు ఇవ్వడం జరిగింది. సో మాక్ టెస్ట్ రాయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో అక్కడ వెళ్ళాక కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడకుండా ఉండడం కోసం ఆల్రెడీ మీకు ప్రిపేర్ అయ్యి ఉంటారు, ఇలా ఉంటుంది మార్క్ ఇలా చేసుకోవాలి, సో దీన్ని ఆన్సర్ ఇలా చేయాలనేది తెలుస్తుంది. సో దీనికోసమే మాక్ టెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. అక్కడ మీకు ఈ విధంగా మాక్ టెస్ట్ అంటే ఏంటి, మీరు ఫైనల్ ఎగ్జామ్ CBT ఎగ్జామ్ లో ఏ విధంగా అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుందో సేమ్ యాజ్ ఈజ్ గా అలా ఉంటుంది కాబట్టి దాన్ని చూపించడం ప్రివ్యూ లాంటిది అనమాట. సో ఇక్కడ కూడా మీకు 75 క్వశ్చన్స్ ఇస్తారు, 60 minutes టైం ఇస్తారు. సో ఇక్కడ కూడా మీరు అటెంప్ట్ చేస్తే మీకు ఎంత టైం మిగులుతుంది, ఎలా చేయగలుగుతున్నారు, మళ్ళీ వెనక్కి ఎక్కడ వస్తున్నారు, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. సో అక్కడ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. అక్కడ మీరు ఎగ్జామ్ రాసినట్లయితే ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్ అని ఎంటర్ చేసి సైన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మాక్ టెస్ట్ అయితే ఏం అవసరం లేదు. తర్వాత ఇక్కడ మీ ఫోటో అది కనిపిస్తుంది, మీ పేరు అవి కరెక్ట్ గా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఇక్కడ చూడండి, వ్యూ ఇన్ ఏ లాంగ్వేజ్ లో కావాలి, ఇన్స్ట్రక్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ లేదా తెలుగు ఏదైనా మీ ఇష్టమే. ఓకేనా. ఇవన్నీ కలర్స్ గురించి తర్వాత ఇప్పుడు చెప్తాను. ఓకే, ఇక్కడ నెక్స్ట్ పేజ్ క్లిక్ చేస్తే ఇన్స్ట్రక్షన్స్ అయిపోతాయి. తర్వాత ఇక్కడ మీరు ఎగ్జామ్ పేపర్ ఏ లాంగ్వేజ్ లో కావాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, తెలుగు, ఇంగ్లీష్ ఏదైనా మీ ఇష్టమే. ఇక్కడే కాదు, ఇక్కడ పెట్టేసుకుంటే మళ్ళీ మార్చుకో కష్టమే అనుకోవద్దు, మీరు ప్రతి క్వశ్చన్ కూడా మీకు నచ్చిన లాంగ్వేజ్ లో చెక్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ టిక్ పెట్టాలి, ఇవన్నీ చదివాను నేను ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి. తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ పై క్లిక్ చేస్తే మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఓపెన్ అవుతుంది, అక్కడ కూడా సేమ్ యాజ్ గా. ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి టైం ఎంత టైం మిగిలింది అనేది ఇక్కడ టైం రన్ అవుతుంటుంది, 60 నుంచి వెనక్కి వస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ ఫోటో, ఇక్కడ మీ పేరు వస్తుంది చూసుకోండి. తర్వాత ఇక్కడ క్వశ్చన్ పేపర్ వస్తుంది, ఒక క్వశ్చన్ మాత్రమే ఇక్కడ ఒకసారి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మార్క్ ఫర్ వ్యూ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది, క్లియర్ రెస్పాన్స్ ఉంటుంది, సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్ ఉంటాయి ఇక్కడ లైన్ గా చూడండి, ఫస్ట్ 1 నుంచి మనకి మొత్తం 75 క్వశ్చన్స్ చూడండి, 75 కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకేనా కదా. సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనమాట. ఈ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి వ్యూ ఇన్ అని తెలుగు ఉంది. సో ఈ క్వశ్చన్ మీకు తెలుగులో తెలిస్తే అర్థమైతే ఒక అర్థం కాలేదు, ఇంగ్లీష్ చూద్దాం అనుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ మార్చుకుంటే ఆ క్వశ్చన్ మీకు ఇంగ్లీష్ లో మారుతుంది. సో ఇక్కడ మీకు నచ్చిన లాంగ్వేజ్ కూడా మార్చుకుని చూడవచ్చు. ఓకేనా. ఇక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఇలా మీరు కిందకి పైకి ఈ వీల్ ఉంటుంది కదా, దీన్ని స్క్రోల్ చేసి చూసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ లెఫ్ట్ క్లిక్ చేయాలి, చూడండి ఇక్కడ ఇది ఉంది కదా లైన్ లాగా, దానిపైన లెఫ్ట్ క్లిక్ చేసి కిందకి పైకి డ్రాగ్ చేయాలి. తెలిసిన వాళ్ళకి ఇది కామెడీగా అనిపించవచ్చు, సిటీగా తెలియని వాళ్ళు కూడా కొందరు ఉంటారు కాబట్టి చెప్తున్నాను. అయితే ఈ మాక్ టెస్ట్ మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు, మొబైల్లో కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా. తర్వాత చూసినట్లయితే ఈ విధంగా మీరు ఏ క్వశ్చన్ అయితే చూడాలనుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ ఏంటంటే కలర్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది, మీకు ఏదో ఆన్సర్ తెలుసు, దాన్ని టిక్ పెట్టారు, సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేశారు, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఓకేనా. అది ఏ కలర్ వచ్చింది, గ్రీన్ కలర్ వచ్చింది. ఎందుకు, ఆన్సర్ చేశారు కాబట్టి గ్రీన్ కలర్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఉంది, ఇది మీకు తెలియదు అనుకోండి, ఇక్కడ తెలియదు కాబట్టి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశారు, ఏ కలర్ లో ఉండిపోయింది ఇది, ఓకే లైట్ ఆరెంజ్ కలర్ లో ఉండిపోయింది. ఓకేనా. ఓకే, ఈ కలర్ లో ఉండిపోయింది అంటే అది మీకు తెలియదు. ఇప్పుడు మీరు థర్డ్ క్వశ్చన్ చూస్తున్నారు. తర్వాత ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీకు ఎనర్జీ అని తెలుసు కానీ కొంచెం డౌట్ ఉంది, కాదేమో అంటే దీనికి ఆన్సర్ ఇదే అనిపిస్తుంది కానీ డౌట్ ఉంది. సో అప్పుడు ఏం చేస్తారు, దాన్ని టిక్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేస్తారు.
క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఏదైంది మీ థర్డ్ క్వశ్చన్కి ఒక పర్పుల్ కలర్తో పాటుగా కిందన గ్రీన్ కలర్ చిన్న నోట్ ప్యాడ్ లాగా వచ్చింది. అంటే మీరు తన ఆన్సర్ చేశారు కానీ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారు. అంటే మరలా దానిపైన డౌట్ ఉంది కాబట్టి లాస్ట్ అయిపోయిన తర్వాత మీకు టైం మిగిలినప్పుడు లేదా మరలా చూద్దాం అనుకుంటే దాన్ని వెనక్కి వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇలా ఈ కలర్లో ఉన్నవన్నీ కూడా చెక్ చేసుకోవాలి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారు కాబట్టి. తర్వాత ఈ క్వశ్చన్ ఉంది, ఇది ఇప్పుడు ఓకే ఏదో తెలిస్తే పెడతారు, తెలియదు అనుకోండి మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళిపోతారు. ఓకే, తర్వాత ఇలా తెలియని వాటివి నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7th క్వశ్చన్ ఇలా చూడకుండా 8th క్వశ్చన్కి వెళ్ళిపోయారు. 8th క్వశ్చన్కి క్లిక్ చేసి వెళ్ళిపోయారు. సో ఇక్కడ 7th క్వశ్చన్ ఏమైంది, వైట్ కలర్లో ఉండిపోయింది. ఎందుకు, నాట్ విజిటెడ్. అంటే మీరు ఇంకా చూడలేని క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ కలర్లో కనిపిస్తాయి, వైట్ కలర్లో. ఇప్పుడు చూడండి గ్రీన్ కలర్లో ఏం కనిపిస్తాయి, మీకు ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. ఓకే, ఆన్సర్ చేయలేదు అంటే మీకు అది తెలియదు అనుకున్న క్వశ్చన్స్ అన్ని కూడా ఈ ఆరెంజ్ కలర్ కనిపిస్తాయి. ఇక్కడ మార్క్ చేసినవి ఆన్సర్ చేసి మార్క్ చేసి ఈ విధంగా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8th క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ మీకు ఆన్సర్ చేయగలుగుతారు కానీ ఇప్పుడు చేస్తే టైం వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు టైం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు, నెక్స్ట్ లాస్ట్లో టైం మీద చేద్దాం అనుకున్నారు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆన్సర్ చేయకుండా అంటే దీంట్లో ఆన్సర్ ఇది టిక్ పెట్టకుండా మార్క్ ఫర్ రివ్యూ కొట్టాలి. పొరపాటున టిక్ పెట్టేశారు, అది వద్దు, ఈ ఆప్షన్ ఇది కాదు అనుకుంటే క్లియర్ రెస్పాన్స్ చేస్తే ఆన్సర్ క్లియర్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఏం పెట్టలేదు, ఫ్రెష్గా ఉంటుంది. సో దీన్ని మీరు తర్వాత చేద్దాం అనుకున్నారు కాబట్టి ఆన్సర్ చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారు. ఓకేనా, ఇప్పుడు చూడండి థర్డ్కి నార్మల్ పర్పుల్తో పాటు గ్రీన్ కలర్ ఒకటి ఉంది, 8th ఆ కింద గ్రీన్ కలర్ నోట్ ప్యాడ్ సింబల్ లేదు. ఎందుకు, థర్డ్ది మీరు ఆల్రెడీ ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారు. అంటే మీకు ఆన్సర్ తెలుసు కానీ డౌట్ ఉందని దాన్ని ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారు. కానీ ఇక్కడ 8th అలా కాదు, మీకు చేయగలరు ప్రజెంట్, ఇప్పుడు దాన్ని టచ్ చేయలేదు, తర్వాత చేద్దాం సో అనుకున్నారు కాబట్టి ఇది. సో తర్వాత మీరు 75 క్వశ్చన్స్ కూడా అయిపోయాయి. ఓకే అయిపోయాయి, ఇంకా మీకు కొంచెం టైం మిగిలింది. అప్పుడు ఏం చేయాలి, సో ఏదైతే ఈ వైట్ కలర్ ఉన్నాయో మీరు చూడలేదు కనీసం వాటిని చూడొచ్చు. లేదు ఈ మార్క్ ఫర్ రివ్యూ ఆన్సర్ చేసి మీరు అది మళ్ళీ రివ్యూ చేద్దాం అనుకున్న డౌట్ ఉంది, సో ఆ క్వశ్చన్ చూడొచ్చు. లేదా ఇంకా మీరు ఆన్సర్ చేయగలరు అలాంటి క్వశ్చన్స్ అన్ని స్కిప్ చేశారు కదా, సో అలాంటి వాటివన్నీ ఇక్కడ మీరు మళ్ళీ వెనక్కి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కలర్ అందుకే అనమాట. సో ఇవి మీకు తెలియాలి, తెలియకపోతే అక్కడ మీరు పొరపాటున ఇలా 21 చూసారు, 21 చూసారు, ఇందులో మీకు చేయగలరు కానీ ఇప్పుడు వద్దు టైం వేస్ట్, తర్వాత చేద్దాం అనుకుని మర్చిపోయి 22nd క్వశ్చన్కి వెళ్ళిపోయారు. మళ్ళీ అది కూడా తెలియదు అనుకుని 23rdకి వెళ్ళిపోయారు. తర్వాత అలా మీరు 35 వరకు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇందాక మార్క్ చేయలేదు, 21, 22, 23 మార్క్ చేసుకోలేదు కదా, చదివారు అంతే. సో 21 అని మీకు తెలియదు అక్కడ. ఇందాక ఏ క్వశ్చన్ నేను చేద్దాం అనుకున్నాను అనే విషయం మీకు తెలియదు, మార్క్ చేసుకోలేదు కాబట్టి. ఆన్సర్ చేయనివన్నీ కూడా ఇక్కడ మీకు రెడ్ కలర్లోనే వచ్చేస్తాయి, ఈ ఆరెంజ్ కలర్ లాగే. కానీ మీకు చేద్దాం అనుకున్నారు ఏంటో తెలియదు. సో అప్పుడు మళ్ళీ ఈ 17, 18, 19, 21 ఇవన్నీ చెక్ చేసుకుంటూ వస్తే మీకు టైం వేస్ట్ కదా. సో అందుకే మీరు ఏ క్వశ్చన్ అయితే చేయగలరు అనుకుంటున్నారో తర్వాత చేద్దాం అనుకుంటున్నారో వాటిని మార్క్ ఫర్ రివ్యూ అనేది క్లిక్ చేయాలి. ఆన్సర్ తెలుసు దీని అయినా కూడా మీకు ఇంకా డౌట్ ఉంది, ఓకేనా, ఇది తెలుసు అయినా కూడా మీకు డౌట్ ఉంది, అప్పుడు మీరు ఏం చేస్తారు, దాన్ని క్లిక్ చేసి ఆన్సర్ చేశారు కానీ డౌట్ ఉంది అనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ పెడతారు అనమాట. ఈ విధంగా చేయాలి. ఓకేనా, తర్వాత ఇంకొకటి చూడండి, పైన క్వశ్చన్ పేపర్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ క్వశ్చన్ నుంచి 75 క్వశ్చన్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో అక్కడ ప్రతి క్వశ్చన్ కూడా అలా చూసుకోవాలని అవసరం లేకుండా ఓన్లీ క్వశ్చన్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ కూడా మీరు డైరెక్ట్ చూసుకొని ఈ క్వశ్చన్ ఉంది ఆ క్వశ్చన్కి వెళ్ళిపోవాలనుకుంటే ఓకేనా, ఈ క్వశ్చన్ పేపర్ క్లిక్ చేసుకొని క్లోజ్ చేసి డైరెక్ట్గా క్వశ్చన్ నెంబర్కి క్లిక్ చేసుకుని కూడా వెళ్ళచ్చు. సో ఈ విధంగా చేసుకోవచ్చు. లేదా ఇక్కడ డైరెక్ట్గా ఓన్లీ క్వశ్చన్స్ కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ కూడా టైం వేస్ట్ అవ్వకుండా టైం సేవింగ్ కోసం కొత్తగా ఈ ఆప్షన్ అయితే మీకు ఇప్పుడు పెట్టడం జరిగింది. ఓకేనా, ఇదన్నమాట. తర్వాత ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అందరికి కూడా, క్వశ్చన్స్కి ఆన్సర్ మీకు తెలిస్తే మాత్రమే ఆన్సర్ చేయండి. లక్కీ లాటరీ అంటే ఒక 4 సీలు పెట్టేద్దాము అందులో ఒకటైనా రైట్ అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో అయితే పెట్టకండి. ఏమో 4 రాంగ్ అయిపోతాయి. సో ఇక్కడ ఎందుకు పెట్టద్దు అంటున్నానంటే మైనస్ మార్కింగ్ అనేది ఉంది, మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ప్రతి క్వశ్చన్ మీరు ఎన్నైతే రైట్ పెడతారో అన్నిటికీ ఒక్కొక్క 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. రాంగ్ పెడితే 1/3 అంటే 0.33 చొప్పున మీకు మైనస్ అంటే వచ్చిన మార్కుల నుంచి తీసివేయడం జరుగుతుంది. ఒక 3 తప్పు పెట్టారనుకోండి ఒక మార్క్ కంప్లీట్గా పోతుంది. సో 60 మీరు రైట్ పెట్టారు, ఇంకొక ఎక్స్ట్రా 9 రాంగ్ పెట్టేశారు, అప్పుడు ఏమవుతుంది, ఇంకొక 3 మార్క్స్ అనేది 60లోంచి 3 మార్క్స్ అనేది తగ్గిపోతాయి, 57కి వచ్చేస్తాయి. సో ఇలా మీరు 60 కరెక్ట్గా పెట్టారు, ఇంకొక 10 మనం పెట్టేద్దాం, ఏదో ఒకటి లక్కీగా 2 కరెక్ట్ అయిపోతాయి అనుకుని మొత్తం పెట్టేశారు. ఓకేనా, పెట్టేశారు, అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 రైట్ అయ్యాయి, మిగతా అన్ని రాంగ్ అయిపోయి, సో వచ్చిన మార్క్స్ నుంచి మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతాయి.
లక్కీగా రైట్ అయితే పర్లేదు, అవి కూడా అవ్వకపోతే సో ఇంకా ఎక్కువ లాస్ అయ్యే అవకాశం ఉంది. సో ఎప్పుడు కూడా లక్కీ లాటరీ అయితే యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఈ మీకు 75 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 70 రావాలి 65 రావాలని మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రోజు కష్టంగా వస్తుంది, ఒక్కొక్క రోజు ఈజీగా వస్తుంది. సో దానికోసమే నార్మలైజేషన్ అనే ప్రాసెస్ని అయితే వాళ్ళు తీసుకొచ్చారు. సో ఆ రోజు కండక్ట్ చేసిన రోజు ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో వారిని ఒక 100గా బేస్ తీసుకొని మిగతా వాళ్ళ మార్క్స్ కూడా నార్మలైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఈ 75కి మీరు 50 అటెంప్ట్ చేసినా కూడా ఈ నార్మలైజ్ చేసిన ప్రాసెస్లో ఆ రోజు కష్టంగా వచ్చుంటే మీకు 70, 80 కూడా స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, అర్థమైంది కదా అందరికి కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే మీరు తెలిసిన వాటిని మాత్రమే ఆన్సర్ చేయాలి. అలాగే ఈ మార్క్ చేసుకోవడం మాత్రం కన్ఫర్మ్గా రావాలి. ఎందుకంటే ఒక్కసారి మీకు అవకాశం ఉంటుంది, ఆ రోజు మిస్టేక్ చేసి వెళ్ళిపోయారు ఇంటికి, తర్వాత క్వశ్చన్ పేపర్ పూర్తిగా చదవలేదని బాధపడితే ఉపయోగం లేదు కదా. ఏది మార్క్ చేసుకోవడం మర్చిపోయాను, అందువల్ల నేను వెనక్కి వచ్చి వెళ్ళి వెతుక్కోవడం టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ప్రతి సెకండ్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలుస్తుంది బాధ ఏంటో. ఓకేనా, సో అక్కడ టైం వేస్ట్ అవ్వకుండా కోసం ప్రతి ఒక్కరు కూడా మార్క్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయండి తప్పకుండా, ఒకసారి లేదా 2 సార్లు. ఓకేనా, ఇది ఫ్రీది అనమాట మన రైల్వేలో అయితే. అలా కాకుండా ఇవే కాకుండా మనకి చాలా వెబ్సైట్లు ఉన్నాయి. గూగుల్లో మీరు RRB ALP మాక్ టెస్ట్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు చాలా వెబ్సైట్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఓపెన్ చేసుకొని ప్రతి దాంట్లో కూడా మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఒకటి ఫ్రీ టెస్ట్ ఉంది, దానిపైన క్లిక్ చేస్తారు. ఎందుకు అంటే వీళ్ళు రకరకాల క్వశ్చన్స్ వీళ్ళు ప్రిపేర్ చేసి పెడతారు కదా. సో ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎన్ని వస్తున్నాయి, ఏంటి, ఎంత టైం మిగులుతుంది, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది అనమాట. అర్థమైందా? ఓకే, సో ఈ విధంగా ఇదే కాదు చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి ఫ్రీగా మాక్ టెస్ట్ రాసుకోవడానికి, అవి తీసుకొని రాసుకోండి. ఓకే, 1, 2. అలాగే మీరు ఆల్రెడీ అందరూ కూడా ఈ అథమెటిక్ రీజనింగ్ అనేది ఇప్పటికే ఫుల్ కంప్లీట్ చేసి రివిజన్లో ఉండాలండి. ఎందుకంటే ఈ జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ అనేవి ఎలా ఉంటాయంటే మీకు అక్కడ చదివిన తర్వాత మీరు ఆల్రెడీ ఎప్పుడైనా చదివి ఉంటే మీకు గుర్తుంటే అక్కడ చూసిన వెంటనే మీకు ఆన్సర్ స్ట్రైక్ అయిపోతుంది, ఐటీ వస్తున్నాం ఇదే అని. లేదు అంటే మీకు అది రాదు, సో దాన్ని స్కిప్ చేసేవచ్చు. ఈ అథమెటిక్ రీజనింగ్ అనేది అలా ఉండవండి. ఈ ఫార్ములా గుర్తుకు రావాలి, లేదా ఎలా కరెక్ట్గా చేస్తాం లేదా అని చూడాలి, ఫాస్ట్గా చేయగలగాలి, షార్ట్ కట్స్ తెలిసి ఉండాలి, ప్రాసెస్ ప్రకారం లెంతీగా చేయకుండా షార్ట్ కట్స్లో కొన్ని చేస్తూ ఉండాలి, కొన్ని ఆప్షన్స్ చూసి డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాము. ఓకేనా, డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి కొన్ని, సో దాని ద్వారా కొన్ని ఈజీ మెథడ్స్తో చేయగలుగుతాము. సో ఇలాంటివన్నీ అథమెటిక్ రీజనింగ్ మీరు అంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత టైం సేవింగ్ కూడా అక్కడే చేయగలుగుతారనమాట. సో ఈ అథమెటిక్ రీజనింగ్ అనేది ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అందరూ కూడా. సో ఒకసారి అయిపోవాలి, మళ్ళీ ఇప్పుడు రివిజన్ కూడా ఉండాలండి. ఓకేనా, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఎంత చదివితే అంత గుర్తుంటాయి. తర్వాత అవి మీరు అక్కడ చూసిన వెంటనే తెలిస్తే పెట్టేస్తారు, లేదంటే దాన్ని వదిలేస్తారు. ఈ అథమెటిక్ రీజనింగ్ అలా కాదు, ఈ రకరకాల ప్రాసెస్ చేయొచ్చు. షార్ట్ కట్లో చేయలేకపోయారు, అప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఈ నార్మల్ ప్రాసెస్ చేయొచ్చు, లేదా ట్రయల్ అండ్ ఎర్రర్ ఈ ఆప్షన్ ద్వారా చేయొచ్చు. టైం పడుతుంది, సో టైం మిగిలి ఉంటే మళ్ళీ వచ్చి అలా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో రకరకాల మెథడ్స్ అయితే ఉంటాయి కాబట్టి సో అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు టైం సేవింగ్ అనేది అవుతుందండి. షార్ట్ కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. అందుకే కొన్ని ట్రిక్స్ ఉంటాయి, ఈ డివిజిబిలిటీ రూల్స్ అని, స్క్వేర్స్ అని, ఇవన్నీ కూడా అవన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ అకాడమిక్ ఎగ్జామ్స్ లాగా ఉండవు. అకాడమిక్ ఎగ్జామ్స్ అనేది క్లియర్గా మీరు లెంతీ ప్రాసెస్లో క్లియర్గా చేస్తేనే మీకు మార్క్స్ అనేది ఇస్తారు. అక్కడ ఫుల్ మార్క్స్ అనేది డైరెక్ట్గా వేస్తే, ఇక్కడ అలా కాదండి. మీరు ఎలా చేశారు అనేది వాడికి ఇంపార్టెంట్ కాదు. మీరు అనుకోకుండా దాన్ని టిక్ పెట్టినా కూడా అది కరెక్ట్ అయితే ఆన్సర్ అంతే. మీకు తెలియకుండా పెట్టేశారా, లేదా పక్క దగ్గర చూసి పెట్టేశారా, లేదా ఏదైనా చూసి చెప్పారా, ఎవరైనా చెప్తే పెట్టారా అనేది వాడికి తెలియదు కదా, వాడికి అనవసరం, ఆన్సర్ కావాలి. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాత్రం అందుకే షార్ట్ కట్స్ నేర్చుకోవాలి, ఫాస్ట్గా చేయగలిగే మెథడ్స్ నేర్చుకోవాలి. నార్మల్ ప్రాసెస్లో అలా చేయొచ్చు, ఫాస్ట్గా చేయగలిగితే, చేయలేకపోతే లెంతీ ప్రాసెస్ టైం వేస్ట్ అవుతుంది కదా, అందు గురించి చెప్తాను అనమాట. ఓకేనా, అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ మ్యాక్సిమం ఈ మాక్ టెస్ట్ గురించి అందరికి క్లియర్గా చెప్పాను అనుకున్నా. ఇంకా మిస్ అయితే మనం నెక్స్ట్ ఏదో ఒక షార్ట్ వీడియోలో చెప్పేస్తాను క్లియర్గా. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్స్లో అడుగుతూ ఉండండి ఫ్రెండ్స్. మేము రిప్లై చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తున్నాను, యాజ్ ఎ లోకల్ బయటగా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. సో దీని గురించి తెలిసి ఉంటుంది కాబట్టి నేను మ్యాక్సిమం నాకు వీలైనంత హెల్ప్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. సో మీ ఇష్టం, ఓకేనా, మీ ఇష్టం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగచ్చు. తర్వాత ఈ మాక్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ అండి. ఇవే కాకుండా న్యూస్ పేపర్ ప్రతిరోజు కూడా ఫాలో అవుతూ ఉంటారు, కరెంట్ అఫైర్స్ కవర్ అవుతూ ఉంటాయి, జనరల్స్ అంటే ఏమైనా పేపర్లు ఇస్తూ ఉంటారు. తర్వాత ఇవే అనే కాదు, ఓన్లీ ఏఎల్పీ పేపర్స్ అనే కాదు, ఏ ఎగ్జామ్ పేపర్లు మీకు దొరికినా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఆ ఎగ్జామ్ పేపర్లో బిట్స్ అందులోనే రావాలని లేదు, మీకు ఏఎల్పీ కూడా ఇందులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కదా. సో ప్రతిదీ ఏది దొరికితే ఆ పేపర్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అథమెటిక్ రీజనింగ్ మాత్రం చాలా క్విక్గా, ఫాస్ట్గా, యాక్యురేట్గా చేయగలగాలి. అలా అయితేనే మీరు చేయగలరు. రీజనింగ్ నీకు వేరే ఆన్సర్ వస్తుంది, పక్కనికి వేరే ఆన్సర్ వస్తుంది, కానీ అక్కడ కరెక్ట్గా
ఒక ప్రాసెస్ ఫాలో అవుతే మాత్రమే వస్తుంది. సో ఆ చిన్న ట్రిక్ తెలియకపోతే మీరు మిస్టేక్ చేస్తారు. ఓకే, చాలా ఈజీ అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ డిఫరెన్స్ అర్థం కాదు. ఒక్కొక్క వే ఆఫ్ థింకింగ్ వేరుగా ఉంటుంది. ఒకరు వేరేగా ఆలోచిస్తారు, నువ్వు వేరేలా ఆలోచిస్తావు, అక్కడ మిస్టేక్ అయిపోతూ ఉంటాయి. సో అందువల్ల ఈ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అక్కడ ప్రాబ్లం అయితే ఉంటుంది. అథమెటిక్ రీజనింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. దీనికే కాదు, ఈ ఎన్టీపీసీ, ఐఎస్ఐ, ఆర్పిఎఫ్, తర్వాత జేఈ వీటన్నిటి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ CBT-1 అనేది క్వాలిఫై అవ్వాలి, అందరూ కూడా తెలుసు కదా, అందరూ కూడా క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితేనే మీరు నెక్స్ట్ CBT-2 రాయడానికి మీకు అవకాశం అయితే ఇస్తారు. అందులో అయితే స్కోరింగ్ గురించి తర్వాత చూద్దాం. ఎక్కడైతే మాత్రం అందరూ కూడా క్వాలిఫై అవ్వాలి. అందరూ కూడా ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా రైల్వేలకు రండి. ఓకే, యాజ్ ఏ అసిస్టెంట్ లోకో పైలట్గా. ఓకే, అందరూ కూడా వెల్కమ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.